Oh, sorry. There we go. That's everyone. Those of you at the back, please have a look at the projector. That is now the launch of the website. And the website here is the race t-shirt for the first edition of Telangana Run. The Telangana Run 2025, sponsored by... టేబుల్ మీద ఈరోజు మన ముఖ్య అతిథి గత 15 రోజులుగా ఎటువంటి అఫీషియల్ కార్యక్రమానికి వారు అటెండ్ కాలేదు. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల వారి ఇంటి దగ్గరే ఉన్నారు. మన అసెంబ్లీ స్పీకర్, ప్రియతమ నాయకుడు, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ గారు మన కోసం ఈరోజు మన ముందుకు వచ్చారు. వారితో పాటు స్టేజ్ పై ఉన్న అడిషనల్ కంట్రోలర్, అడిషనల్ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఖురేషి గారు, వారు కూడా వికారాబాద్ స్థానికులని తెలిసి చాలా అంటే ఈ స్టేజ్ మీద ఒక వికారాబాద్ శాసనసభ్యులతో పాటు వారు షేర్ చేసుకునే అవకాశం ఉందని కూడా మేము ఆనందపడ్డాం. అలాగే ఇంత పెద్ద కార్యక్రమం, ఒక పెద్ద తెలంగాణ రన్ ఈవెంట్ను నడిపించడం అన్నది అంత సులువైన విషయం కాదు. ఆర్థికంగా చాలా సమర్థవంతంగా నడిపించాలి గనక దానికి మేమున్నాం, మేము మీ వెంట ఉంటామని ముందుకొచ్చిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అవంతిక కన్స్ట్రక్షన్స్ వారు కూడా వేదికపోయినారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారితో పాటు హైదరాబాద్ అంటేనే, రన్నర్ అంటేనే హెచ్ఆర్ ఉండగా హైదరాబాద్లో ఇంకా రన్నింగ్ను అది కంటిన్యూస్ ప్రాసెస్గా ప్రతి కమ్యూనిటీ లెవెల్ కూడా తీసుకెళ్ళిన హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ అయిన ప్రశాంత్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఈ ఆర్గనైజేషన్కు ఫౌండర్ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ సోమా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ఉమెన్ రిప్రజెంటేటివ్ ఆదిత్యదేవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ మాట్లాడింది చాలా మోటివేషనల్ స్పీచెస్ ఉన్నాయి అందరి. కానీ నేను అసలు ఈ ఆర్గనైజేషన్ ఏందన్నది ఒక 2 నిమిషాలు బ్రీఫ్ మన ముఖ్య అతిథి గారికి చెప్పవలసి ఉంది కనుక నేను ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఉద్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంగుళం కూడా అన్ని విధాల డెవలప్ కావాల్సిన అవసరం ఉన్నది. ఒక 11 సంవత్సరాలుగా అనేక ప్రయత్నాల ద్వారా ఈ ప్రాసెస్ కొనసాగుతున్నది. అయినా ఇంకా ఎక్కడో కొన్ని ఆవశ్యకతలు కనబడ్డాయి కనుకనే తెలంగాణ రన్నర్స్ పేరున మేము ముందుకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో ఈ రన్నింగ్ యాక్టివిటీని డెవలప్ చేయడానికి, తెలంగాణ ఒక ఆరోగ్యవంతమైన ఫిట్ తెలంగాణగా తీర్చిదిద్దే ఒక ప్రయత్నాన్ని ఈరోజు తెలంగాణ రన్నర్స్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నది. పల్లె వరకు పరుగు, పల్లె నుండి పరుగు అన్నది మనందరికీ తెలుసు. పల్లె నుండి పరిగెడుతూ పట్నం వరకు వచ్చాం మనమందరం. ఈరోజు ఈ పరుగును పల్లె వరకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మనం ప్రారంభించాం. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను ఈరోజు అరికట్టడానికి మన ముందే ఇంతకుముందు డ్రగ్ అడిక్షన్ గురించి, ఆ రుగ్మత గురించి ఖురేషి గారు మాట్లాడడం జరిగింది. ఏదైనా రుగ్మతను, ఏదైనా అవకతవకల్ని కానీ అరికట్టడానికి, ఏదైనా మంచిని ముందుకు తీసుకుపోవడానికి ఈరోజు ఒక రన్నింగ్ కన్నా మించిన
ప్రచార మాధ్యమం ఇంకొకటి లేదని కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ ప్రారంభం అవుతున్నా, ఒక మోటివేషనల్ కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా, ఈ దేశానికి ఏదైనా, ఈ దేశంలో ఉన్న ప్రజలకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఏదైనా విషయాన్ని అందరికీ ఒకేసారి తెలియజేయాలన్నా పరుగు ఏదైనా అవకాశం ఉందంటే అది పరుగును మించింది ఇంకోటి లేదు. ఆ పరుగునే మనం పల్లె వరకు, ప్రతి చిన్న పట్టణం వరకు కూడా తీసుకెళ్లే ఆలోచన ఈ తెలంగాణ రన్నర్స్ ద్వారా చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి, ఈ యొక్క ప్రయత్నానికి మీ అందరి సహకారం కావాలి. రన్నింగ్ అంటే అది కూడా ఒక యజ్ఞం లాంటిది. అది రన్నర్ ఎవరు కూడా ఉదయం 6 గంటల తర్వాత లేవరు. రన్నర్లందరూ 6 గంటల కన్నా ముందే లేస్తారు. 5 గంటలకు, 4 గంటలకు, 3 గంటలకు లేచే రన్నర్లు ఉన్నారు ఇక్కడ. రన్నింగ్ చేయాలంటే తొందరగా పడుకోవాల్సి వస్తుంది. కనుక అనేక దురలవాట్లు ఆటోమేటిక్గా దూరం అవుతుంటాయి మనకు. మనం చెప్పకనే అవన్నీ చేస్తా పోతుంటే మన వెనుక ఒక సోలోగా రన్నింగ్ చేస్తే అది ఒక యోగా మెడిటేషన్ లాగా ఉంటుంది. ఒక 2-3 గంటలు ఒక రన్నరు 3 గంటల పాటు రన్నింగ్ చేస్తే ఆ 3 గంటల ప్రక్రియలో అతను అనేక జ్ఞాపకాలు, అనేక విషయాలు, అనేక ఆలోచనలను ఆ మనసులో తీసుకుంటాడు. అది ఒక మెడిటేషన్ యాక్టివిటీలా సాగుతుంది. కొంతమంది రన్నర్లు కలిసి రన్ చేస్తే కులం, మతం, ప్రాంతం ఏమీ లేకుండా రన్నింగే మన మతం, రన్నింగే కులం, మనమంతా ఒకటి కలిసి ఈ రన్ చేద్దాం, కలిసి ఏదైనా ఆలోచన చేద్దాం, కలిసి సమాజానికి ఏదైనా ఉపయోగపడదామనే ఒక ఆలోచన ఈ ప్రక్రియ ద్వారా కొనసాగుతుంది. కనుక దీన్ని ఏ ఆట కింద మీరు ఎవరైనా ప్రయాణం చేసినా కానీ, ఏ క్రీడ కింద ఎవరైనా బయలుదేరినా కానీ నీకు రన్నింగ్ ఏ వస్తుందా అని అడుగుతారు ఫస్ట్. ఎందుకంటే చెస్ ప్లేయర్ కానీ, క్యారమ్ ప్లేయర్ కానీ ఫిట్గా ఉండాలా, మైండ్ పని చేయాలంటే రన్నింగ్ చేయవలసిందే. కనుక ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేయడానికి ఈ ప్రయత్నాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రభుత్వంతో నడవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక పెద్ద ఆర్గనైజ్డ్ కమ్యూనిటీ ఇది. దీన్ని వాకర్ను రన్నర్ చేయడం, మామూలు వ్యక్తుల్ని కూడా రన్నర్ చేయడం అన్నది సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పు కింద మనం తీసుకొద్దాం. దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, చాలా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బెంగళూరు లాంటి సిటీ కానివ్వండి, హర్యానా, పంజాబ్ లాంటి ఒక క్రీడాకారులు తయారు చేసే కర్మాగారాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ముందుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రం కూడా వాళ్ళందరికీ పోటీ పడే రీతిలో మనం కూడా జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో అదే విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రన్నింగ్ అన్నది ఒక పర్యాటన అభివృద్ధి చేయడానికి, రన్నింగ్ అన్నది ఒక టూరిజం కు ఒక బూస్టింగ్ ఇచ్చే విధంగా కూడా ముందుకెళ్ళాలి. తెలంగాణ మారుమూల పల్లెల్లో ఉన్న ఆ గొప్పదనాన్ని, ఆ చక్కదనాన్ని అందరికీ అందించే ప్రయత్నంగా కూడా ఈ తెలంగాణ రన్నింగ్ సొసైటీ ఉపయోగపడాలని, దానికి అందరూ సహకరించాలని ప్రత్యేకంగా హెచ్ఆర్ వారికి కూడా కోరుకుంటున్నాం. హైదరాబాద్ రన్నర్స్ వారికి కూడా వారు ఒక మోడల్ క్రియేట్ చేశారు. మా దృష్టిలో హెచ్ఆర్ అంటే న్యూయార్క్ రన్నర్స్ లో ఏదైతే సొసైటీ ఉందో, న్యూయార్క్ రోడ్ రన్నర్స్ సొసైటీ ఉందో, ఆ విధంగా మా దృష్టిలో హెచ్ఆర్ ను కూడా మేము అదే విధంగా భావిస్తాం. కనుకనే ఈరోజు డయాస్ మీద ప్రశాంత్ గారు, ముందు రామ్ గారు, ఇంకా పెద్దలు హెచ్ఆర్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. హెచ్ఆర్ తో పాటు కలిసి పనిచేస్తాం. రన్నింగ్ అనేది కలిసి పనిచేసేది కానీ కాంపిటీషన్ చేసేది కాదు అని కూడా ఈ సభాముఖంగా అన్న ఈరోజు ముఖ్య అతిథి మన ఈ గౌరవ శాసనసభ స్పీకర్ గారు చేతుల మీదుగా ఈరోజు మనం టీషర్ట్ ఆవిష్కరించబోతున్నాం. అలాగే మెడల్ ఆవిష్కరించబోతున్నాం, మన వెబ్సైట్ ఆవిష్కరించబోతున్నాం. నేను ఈ డయాస్ మీ ముందుకు రావడానికి కారణం, ఇక్కడ జనరల్ సెక్రటరీ మా బూరా నరేష్ గారు ఆబ్సెన్సీలో ఈ విషయం మీ ముందు మాట్లాడవలసి వచ్చింది. వారు వాళ్ళ ఇంట్లో ఉన్న డిపెండెన్సీ సమస్యలతో వారు రాలేదు.
కనుక నేను నరేష్ తరపున రిప్రజెంటేటివ్గా మీ ముందున్నా. ధన్యవాదాలు. Known as Prasad Anna, and he is from Tandur, Vikarabad. And his current designation, he is the Honorable Speaker of 3rd Telangana. Thank you, sir, again for being with us today on our launch and our inaugural day for Society for Telangana Runners. He is the only son born to Sri Yellaya and Srimati Yellamma from Tandur village, Vikarabad district. He has 6 elder sisters and 2 younger sisters. That must be very special for you, I'm sure indeed. He lost his father at a very young age and he took up the responsibilities of his family. Prasad Garu completed his primary and secondary education from William Moon High School in Tandur and pursued intermediate from Government Junior College in Tandur. He went to Ranjol town, Zahirabad to complete Polytechnic and later moved to Hyderabad to complete his degree in B.R. Ambedkar College. And during his degree, Prasad Kumar Garu used to be very active in the student organization NSU, and he has a lot of political positions varying between 2001 and 2006, from being a member of MPP Marpalli, 3 times MLA from the Vikarabad Assembly constituency. And as a cabinet minister, Prasad Kumar Garu established special handloom stalls in colleges, airports, railway stations and bus stands all over Andhra Pradesh. Also, he put special efforts to waive off all the loans given to handlooms and textile weavers. I think that was a wonderful gesture, sir. Thank you very much. Harish, over to you. తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 8న జరిగే తెలంగాణ రన్ 2025 టీషర్ట్ మోడల్ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. స్టేజ్ పైన ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ ఎస్వై ఖురేషి, మరి యానం శ్రీనివాసరెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ అవంతిక గ్రూప్, తెలంగాణ రన్నర్స్ ప్రెసిడెంట్ సోమ జగన్మోహన్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ ప్రశాంత్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆదిత్యదేవి గారు, ట్రెజరర్ హరీష్ చంద్రారెడ్డి గారు, రన్నర్స్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ అవకాశాన్ని మీతో కలిసే అవకాశాన్ని కలిగించిన హరీష్కు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్కు నా యొక్క అభినందనలు. జూన్ 8న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రన్నర్స్ ఇందులో పాల్గొంటారు. మంచి ఆరోగ్యానికి, జీవనశైలికి రోజు వాకింగ్ రన్నర్స్ చేయాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్యానికి కూడా బాగుంటుందని, ఫిట్నెస్గా ఉంటారని, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నది. మనమందరం రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాలి. రాష్ట్ర అవతరణ, రాష్ట్ర అభివృద్ధి ప్రతిబింబించే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నా విజ్ఞప్తి తెలియజేస్తూ, మరొక్కసారి ఈ తెలంగాణ రన్ 2025కు సహకరిస్తున్న, ఇక్కడ కూర్చొనున్న రన్నర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. And that is the launch of the medal for the first లాంచింగ్. మనం అనంతగిరి ట్రైల్ రన్ ప్రారంభించుకోబోతున్నాం. అలాగే గోదావరి రివర్ మారథాన్ మన తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది గురించి చాలా మంది గోదావరి అంటే గోదావరి జిల్లాలో ఉంటుంది, లేకుంటే నాసిక్లో ఉంటుంది అనుకుంటారు. మహారాష్ట్ర కన్నా, ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే గోదావరి నది
ఎక్కువ ప్రాంతంలో ప్రవహిస్తుంది, ఎక్కువ ప్రాంతంలో ఫ్లో అవుతుంది. మనం ఈ ప్రాంతంలో నవంబర్ నెలలో గోదావరి రివర్ మారథాన్ కూడా చేయబోతుంది. వీటన్నిటికి కూడా మాకు మన ముఖ్య అతిథి గారి సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. The launch of the official website of Society for Telangana Runners, the announcement of Telangana Run 2025 on June 8, and the unveiling of the T-shirt and medal. It is my privilege and honor to extend the vote of thanks on behalf of the organizing committee. First and foremost, I extend our deepest gratitude to our chief guest, Honorable Speaker of Assembly of Telangana, Shri Gaddam Prasad Garu, Shri S.Y. Qureshi Garu, Additional Commissioner, Prohibition and Excise, Telangana. Your presence has truly elevated this event. We are honored and grateful for your encouragement and support, sir. A big thank you to Shri Yanam of Avantika Constructions, our title sponsor, for placing your trust in our vision and standing with us as we take this movement forward. We sincerely thank our President, Shri Soma Jagan Mohan Reddy Garu, for his inspiring leadership and dedication that laid the foundation for today's success. We are grateful to all the dignitaries who grace the dais, especially Shri Prashant Garu, General Secretary, Hyderabad Runners, Aditya Devi Garu, Women Secretary for Telangana Runners, and our other friends from Hyderabad Runners Society who are here, and also various runners from across the city, ambassadors of the Telangana Run, volunteers who have registered for the run, runners who have registered for the run, runners from across the city and various districts of Telangana who took time to make it here for the launch. Thank you all very much. We also acknowledge and thank the backbone of this team, team members Naresh Pura, who could not be here today, Dr. Mahesh Tumu, Shrikant Aduri, Satyanarayan Reddy Garu, Ravi, Satish, Sunil, Nagesh Pagari, Johanna, who handled the event today, Raju Garu from Siddipet, and all the EC members of Telangana Runners Society who took time, who encouraged all of us to make this happen. And various runners from different groups within Hyderabad. Special thanks to our website partner, iGrand IT, for making the website ready in time. To the volunteers, organizers, and every hand behind the scenes, thank you for your tireless work and coordination. And most importantly, to every runner, supporter, and well-wisher, thank you for being part of this community. Together we'll make Telangana not just a running state, but a fit one. Kudos to the objective behind it. Let's do our work for Fit Telangana. Thank you very much. Thank you everyone. Hip hip! Hooray! Hip hip! Hooray! Jai Telangana! Jai Telangana! Jai Telangana! Fit Telangana! పాల్గొని ఇవన్నీ విజయవంతం చేయవలసిందిగా అవంతిక కన్స్ట్రక్షన్స్ తరఫున నేను శ్రీనివాస్ రెడ్డి కోరుకుంటున్నాను. ఈ యొక్క రన్లో మా అవంతిక కన్స్ట్రక్షన్స్ భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాము, సంతోషపడుతున్నాము. ఫ్యూచర్లో కూడా సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ చేసే ప్రతి కార్యక్రమంలో అవంతిక కన్స్ట్రక్షన్స్ పాత్ర కూడా ఉంటుంది, సహకారం కూడా ఉంటుంది. ఇది మన యొక్క తెలంగాణ ప్రజల హెల్త్ అండ్ వెల్త్ కోసం జరిగే కార్యక్రమం కాబట్టి ఇదంతా మన రన్ అని చెప్పేసి మనం అందరం ఫీల్ అయ్యి ఈ యొక్క రన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను సోమ జగన్మోహన్ రెడ్డి, సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ప్రెసిడెంట్, and we are organizing a run on June 8th at Necklace Road, and start point is beside Ambedkar statue, and run has 5 categories: 3K fun run, 5K fun run, 5K timed run, 10K timed run, 21.1 half marathon, and run starts at 5 o'clock in the morning, and 10 kilometers starts at 6 o'clock, and 6:30 will start 5 kilometers, 7 o'clock starts 3K and 5K fun run. And ఈ రన్ కి క్యాష్ ప్రైజెస్ కూడా ఉన్నాయి, ఓపెన్ కేటగిరీ ప్రైజెస్ ఉన్నాయి, అండ్ ఏజ్ కేటగిరీ ప్రైజెస్ ఉన్నాయి. ప్లస్ ఏజ్ కేటగిరీలో అవార్డ్స్, స్పెషల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ రన్ స్పాన్సర్డ్ బై అవంతిక కన్స్ట్రక్షన్స్, అండ్ ఈ రన్ మెయిన్ స్పాన్సర్ అండ్ హోల్ స్పాన్సర్ ఆల్సో ఎట్ ప్రజెంట్ ఈజ్ అవంతిక కన్స్ట్రక్షన్స్. అండ్ థ్యాంక్ యూ. ప్రజెంట్ వచ్చే ఛాన్స్ అవుతుంది. ఇట్ మే గో టు 2000 పీపుల్, వి టార్గెటింగ్ 2000 పీపుల్. అండ్ ఇనాగరేషన్ ఇంకా డిసైడ్ కాలేదు, ఎవరు బెస్ట్గా వీఆర్ ట్రైంగ్ టు పుల్ సమ్ పీపుల్. అండ్ రిజిస్ట్రేషన్ 5Kకి 500 రూపీస్ ఉంది, అండ్ 10Kకి 700 రూపీస్ ఉంది, 21.1కి 1200 రూపీస్ ఉంది. మా వెబ్సైట్లో రన్నర్స్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, ప్లస్ ifinish.com రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. iq301.comలో కూడా రిజిస్ట్రేషన్, 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్స్. అందులో మీరు గూగుల్లో కొట్టినా ifinish.comకి వెళ్ళొచ్చు, iq301కి వెళ్ళొచ్చు, లేదా రన్నర్స్ ఆఫ్ తెలంగాణ. లాస్ట్ డేట్ జూన్ 2nd ఫార్మేషన్ డే రోజు క్లోజ్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ.